ఓయూ కాలనీలోని డ్రీమ్ వ్యాలీ వద్ద అర కిలోమీటర్ మేర రహదారి దుస్థితి స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది. రోడ్డు పునర్నిర్మాణం కోసం 2 నెలల క్రితమే పాత రహదారిని పూర్తిగా తవ్వేసిన పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. తవ్వకాలలో మురుగు తాగునీటి పైపు లైన్లు బయటపడగా కొత్త రోడ్డు నిర్మాణానికి ముందు వాటిని మరింత లోతులో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపై జలమండలి అధికారులతో సమన్వయం చేయాల్సిన జిహెచ్ఎంసీ చర్యలు చేయలేకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అలెక్కి అందిస్తారు. షేక్పేట్లోని ఓయూ కాలనీలో రోడ్డు నిర్మాణం కోసం రోడ్డు తవ్వకాలు జరపడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే 2 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ దీనికి సంబంధించిన పనులు అయితే ముందుకు సాగడం లేదు. అయితే అంటే నిత్యం బస్సులు తిరిగే మార్గంలో బస్సులు రాకపోవడంతో పలు కాలనీల వాసులకు ఇక్కడ ఇబ్బందులు తప్పట్లేదు అంటూ కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణం ప్రారంభించడానికి ముందే మధ్యలోంచి ఏమైనా పైప్ లైన్ కానీ కేబుల్స్ కానీ ఏమైనా ఉన్నాయా, అంటే ఏమైనా అడ్డంకులు ఏమైనా వస్తున్నాయా అనేది ముందుగానే చూసుకోవాల్సి ఉంది. అయితే అట్లా చూసుకోకుండా హడావిడిగా తవ్వకాలు సాగించి తీర పైప్ లైన్ బయటపడడంతో పనులు నిలిపివేశారు. అటు జలమండలి జిహెచ్ఎంసీ అధికారుల మధ్య సమన్వయం కుదరకపోవడంతో పనులు ఈ విధంగా నిర్లక్ష్యంగానే నత్తనడకన కొనసాగుతున్నాయంటూ కూడా స్థానికులు చెప్పడం జరుగుతుంది. అయితే ఓయూ కాలనీలోని డ్రీమ్ వ్యాలీ వద్ద ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా రోడ్డు దెబ్బతింది. ఈ రోడ్డు పునర్నిర్మించాలని జిహెచ్ఎంసీ అధికారులు నిర్ణయం తీసుకొని ఇటు 2 నెలల క్రితమే ఈ పాత రోడ్డును పూర్తిగా తవ్వేసి కింద ఉన్న మురుగు తాగునీటి పైప్ లైన్ తవ్వడం జరిగింది. ఆ తవ్విన తర్వాత ఈ రోడ్డు ఏదైతే పాత రోడ్డు కింద ఇటు మురుగునీటి పైప్ లైన్ అదేవిధంగా మంచినీటి పైప్ లైన్ ఉండేసరికి అవి 2 కూడా బయటపడ్డాయి. దీంతో రోడ్డు నిర్మిస్తే ఆ పైప్ లైన్ రహదారి కన్నా ఎత్తు పెరుగుతున్నాయి. అయితే దీంతో వాటిని భూగర్భంలో మరింత లోతుగా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని జలమండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పనులు చేయించేలా చూడాల్సి ఉండగా అటు జిహెచ్ఎంసీ అధికారుల దిశగా చర్యలు తీసుకోకపోవడంతో అంటే ఇన్ని రోజులుగా కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఈ రోడ్డుకు సంబంధించిన పనులు ఏవి కూడా ముందుకు సాగడం లేదు. అదే కాకుండా ఇటు ఈ సికింద్రాబాద్ కావచ్చు, బేగంపేట నుంచి మణికొండ, మంచిరేవుల, నార్సింగి వంటి ప్రాంతాలకు నిత్యం కూడా ఆర్టీసీ బస్సులు తిరిగే ఈ దారిలో బస్సులు రాకపోకలు కూడా ఆగిపోయినాయి. అంటే సికింద్రాబాద్ అటు బేగంపేటకి వెళ్ళే బస్సులన్నీ కూడా ఈ దారి నుండి వెళ్తాయి. మరి అలాంటిది ఇక్కడ ఆర్టీసీ బస్సులు కూడా రాకపోవడంతో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బందిగా మారింది. అదేవిధంగా 2 వీలర్స్కి కూడా ఇది ఇబ్బందిగానే మారింది. పక్క కాలనీకి వెళ్ళాలి అని అంటే చుట్టుపక్కల ఉన్న ఈ అంటే పక్క కాలనీ వాళ్ళు కూడా అంటే వెళ్ళాలి అని అన్నా కానీ రోడ్ అంతా కూడా దాటేసి అంటే ఓయూ కాలనీ నుంచి తనీషా కాలనీకి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ రోడ్డు తవ్వకంతో 2-3 కిలోమీటర్లు చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఎదురవుతుందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న షాప్స్ కూడా వ్యాపారులు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఈ రోడ్డు తవ్వకాల కారణంగా ఎవరు కస్టమర్స్ కూడా షాప్కి రావట్లేదంటూ కూడా వ్యాపారం బాగా దెబ్బతింటుందంటూ కూడా వ్యాపారులు చెప్పడం జరుగుతుంది. అంటే అసలే అందులోనూ ఇప్పుడు చూసుకుంటే స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి ప్రారంభం కావడంతో అంటే బడికి తీసుకెళ్లాలంటే కూడా కిలోమీటర్ల దూర భారం తప్పడం లేదంటూ కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రోడ్డు తవ్వకాలు ఏవైతే జరిపారో అవన్నీ కూడా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షాలు పడితే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇబ్బందులు తప్పవు. కాబట్టి వర్షాకాలంలోనే అండ్ ఈ వర్షాలు పడకముందే తొందరగా ఈ రోడ్డు నిర్మాణ పనులు కంప్లీట్ చేయాలంటూ కూడా ఈ ఇబ్బందుల నుంచి వారిని తప్పించాలంటూ కూడా స్థానికులు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో అలేఖ్య, హెచ్ఎం టీవీ.